ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటి అంటే చాలా మంది కూడా నేను హైదరాబాద్లో చూసుకున్నట్లయితే హ్యూజ్ లాసెస్ అవుతున్నారు అనమాట. బిజినెస్లు పెట్టేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత దాన్ని ఎత్తేస్తున్నారు కూడా. సో ఇలాంటి లాసెస్ వచ్చే బిజినెస్ ముందుగా నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే ఫుడ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్ అనమాట. మీలో చాలామంది డబ్బులున్న తర్వాత బిజినెస్ పెట్టాలి లేకపోతే వేరే వాళ్ళు అరే ఫుడ్ బిజినెస్ పెట్టరా బాబు, నీకు ఇన్ని డబ్బులు వస్తాయి అని చెప్పగానే మనం దూకేస్తున్నాం, లేకపోతే మన దగ్గర డబ్బులు లేకపోతే పార్ట్నర్షిప్తోని వేరే వాడితో మూవ్ చేసేస్తున్నాం అనమాట. సో ఈ ఫుడ్ అండ్ రెస్టారెంట్ బిజినెస్లో లాసెస్ ఏ విధంగా వస్తాయంటే మనకి వర్కర్ ఒకడు ఉండాలి, తర్వాత షెఫ్ ఉండాలి, తర్వాత మనకి డబ్బులు తీసుకోవాలి. ఎట్లా లేదన్నా సరే రోజుకి 5,000 పక్కన పెట్టుకోవాలన్నమాట. సో 5,000 పక్కన పెట్టాలంటే ప్లేటు 30 రూపాయలు చొప్పున 1000 ప్లేట్లు అమ్మితే కానీ 30,000కి మనకి 5,000 రూపాయలు ప్రాఫిట్ అనేది రాదనమాట రోజు కౌంటర్ మీద. సో మనకి 1000 మంది కస్టమర్స్ వస్తారా లేదా ఆ స్కోప్ అనేది మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాతే ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. లేకపోతే ఫుడ్ బిజినెస్ దయచేసి స్టార్ట్ చేయొద్దు. మీలో ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇలాంటి ఫుడ్ బిజినెస్లు ఏవైనా సరే పెట్టి లాస్ అయినట్లయితే వెంటనే నాకు కామెంట్లోనే తెలియచేయండి. ఎందుకంటే ఇది మన సబ్స్క్రైబర్స్కి ఎంతగానో యూజ్ అవుతుంది. ఎవరికి కూడా లాస్ రాకూడదు బిజినెస్ స్టార్టేటప్పుడు. ఇన్ కేస్ మీరు ఏదైనా స్టార్టప్ చిన్నది చేయాలనుకుంటే జస్ట్ చిన్న టీ పాయింట్ అనేది పెట్టుకోండి. డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. వర్కర్ని పెట్టుకొని తనతో కూడా రన్ చేసుకోవచ్చు. తనకి 700 నుంచి 1000 రూపాయలు ఇచ్చుకున్నా తప్పులేదండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో అనేది మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ అయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో బిజినెస్ ఐడియాస్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ముందుకు ఇవ్వడానికి ఇంకా రెడీగా వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.